నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. బర్డ్ ఫ్లూ గురించి విన్నాం, మంకీ ఫీవర్ గురించి విన్నాం. ప్యారెట్ ఫీవర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్యారెట్ ఫీవర్ మాట ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా యూరప్ దేశాలను ప్యారెట్ ఫీవర్ వణికిస్తుంది. ఇక ప్యారెట్ ఫీవర్ వల్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ ప్యారెట్ ఫీవర్ అంటే ఏమిటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా వ్యాప్తిస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. యూరప్ దేశాలు ప్యారెట్ ఫీవర్ తో వణికిపోతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ లో ఈ కేసులు ఇబ్బడి ఉబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధితో ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. గత ఏడాది ప్రారంభంలో 14 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ ప్యారెట్ ఫీవర్ వ్యాప్తిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ఫిబ్రవరి 20 వరకు డెన్మార్క్ దేశంలో మొత్తం 23 మందిలో ప్యారెట్ ఫీవర్ లక్షణాలు కనిపించాయి. జర్మనీలో 5 కేసులు నమోదయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే మరింత వేగంగా ప్యారెట్ ఫీవర్ వ్యాపించే ప్రమాదం ఉందని WHO ప్రకటించింది. ప్యారెట్ ఫీవర్ ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ఇది క్లామినియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఈ వ్యాధి పెంపుడు పక్షులు, అడవి పక్షులు, కోళ్ల కారణంగా వ్యాప్తిస్తుంది. నిజానికి వాటిలో ఈ వ్యాధి ఉందని కూడా కనుక్కోవడం కష్టమని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ వ్యాధి సోకిన పక్షుల్లో లక్షణాలు అంతగా కనపడవని చెప్తున్నారు. ఇన్ఫెక్షన్ కు గురైన పక్షుల ద్వారా మనుషులకు సోకే ఈ వ్యాధి శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, తీవ్ర తలనొప్పి, పొడి దగ్గు, కండరాల నొప్పులకు కారణమవుతుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం వైద్యులు, ఆరోగ్య నిపుణులు యూరప్ దేశాలు సహా ఎఫెక్టెడ్ దేశాల్లో ప్రజలను పెంపుడు పక్షులు కలిగిన వారిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.